ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరిట వందనాలు. అంతా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనము విశ్వాసం కొరకు చాలా విషయాలు వింటూ వస్తున్నాం. విశ్వాసమే ప్రయోజనం. ఎన్ని ప్రయోజనాలు మనం వింటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని ప్రయోజనాలు విందాం. 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువునందు విశ్వాసముంచిన వాడు నశింపడు అని వ్రాయబడింది. 2 యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు అని చెప్పాడు. 3వది యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో విశ్వసించువాడు దప్పిగొనడు అని చెప్పాడు. 4వది విశ్వాసముంచువాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం జీవజల నదులు అతనిలో నుండి ప్రవహిస్తాయి అని చెప్పాడు. విశ్వసించిన వాడు 5వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ప్రభువు గొప్ప కార్యాలు చేశారు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. చూశారా ఎంత గొప్ప ప్రయోజనం ఉన్నదో. కనుక విశ్వాసము ద్వారా 6వది రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం విశ్వాసము వలన బలము పొందారు. నిజమే, అబ్రహాము విశ్వాసము వలన ఎంత బలాన్నో పొందాడు. 7వదిగా విశ్వాసము ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కృపలో ప్రవేశం ఉన్నది. కనుక ఇట్టి ప్రవేశాన్ని మీరును మీ సొంతం చేసుకోవాలనని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి మీరు మీ కుటుంబం విశ్వాసము కలిగి ఇన్ని ప్రయోజనాలు పొందాలనని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు.